నమస్తే అండి, నేను రజాక్. లోకేష్ గారి టార్చర్ భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుని ఆవేదన. సిగ్గుండాలి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయునికి, సిగ్గుండాల. ఆయన ఏం చెప్పినాడో వింటే కనుక మీరు కూడా ఇలాగే అంటారు నాకులాగే. ఆయన వయసుకు కూడా రెస్పెక్ట్ చేయాలనిపించట్లేదు ఇప్పుడు నాకైతే. ఎందుకంటే యోగా చిన్నపిల్లలకి నేర్పించాల్సింది పోయి ప్రతి మాస్టర్ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలకి మీరు నేర్పించరా, ఎక్సర్సైజ్ చేయమని చెప్పరా? అలాంటిది ఒక ప్రభుత్వం ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఒక 30 రోజుల పాటు ఒక విధానం తీసుకొచ్చి ముందుకెళ్తా ఉంటే దాని మీద అందరినీ గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక హెడ్ మాస్టర్ నేను ఇలా ఏడవలేను, పిల్లలకి నేను ఈ విధంగా చెప్పించలేను, నా వల్ల కాదు అని చెప్పేసి నేను రెసిగ్నేషన్ ఇస్తున్నానంటే సిగ్గు పడాలా. భావి భారత పౌరుల్ని తయారు చేసే ఏకైక వ్యక్తులు టీచర్లు. అలాంటి టీచర్ వృత్తిలో ఉండి ఈ రోజున ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతున్నారంటే నాకు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏ టీచర్ అయినా తమ స్టూడెంట్ అద్భుతమైన స్థాయిలో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. చిన్ననాడు స్కూళ్ళలో పిల్లలంతా కూడా స్కూల్ టీచర్లతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాంటి టీచర్లు వాళ్ళ భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అలాంటి టీచర్లు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి టీచర్ ఎవరైతే రెసిగ్నేషన్ ఇచ్చినారో నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని మరోసారి వీళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళకి మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇచ్చి దీనికి సంబంధించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు మళ్ళీ విధుల్లో అలాంటి అడగండి అనమాట. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత నాకు కొంత ఆశ్చర్యం వేసింది. కూడా పనిచేయడం నిన్న మొన్న ఈ అటెండెన్స్ అయితే దాదాపు గంట 2 గంటల పాటు సతాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఉపాధ్యాయులు ఎంతో ఆందోళన. ఏంది ఒక యాప్లో బయోమెట్రిక్ వేయడమో లేకపోతే ఇంకోటి ఏదో, అది కూడా ఇబ్బంది ఆ టీచర్లకి. బయోమెట్రిక్ వేయడం ఇబ్బంది ఆ టీచర్లకి. ఫేస్బుక్ లాగిన్ అవుతాం, వాట్సాప్ వాడతాం, గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక చిన్న బయోమెట్రిక్ వేయడానికి కూడా నొప్పిగా ఫీల్ అవుతున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. దీనికంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. బయోమెట్రిక్ వేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరే కాదు, ప్రైవేట్ కంపెనీలో ఎంఎన్సీలో కంపెనీలో కూడా ఉద్యోగం చేసేవాడు వెళ్ళి బయోమెట్రిక్ చేయాలా? బయోమెట్రిక్ అయిపోతే ఎలాగా? అరే అసలు మీకు చెప్తున్నా కదా, ఎలాన్ మస్క్ లాంటి మీకు తగలాల, పీల్చి పిప్పి చేయాలా. ప్రైవేట్ కంపెనీ ఎలా నడుపుతున్నాయో గవర్నమెంట్ కంపెనీ అంతా కూడా అలా నడపాలా. 24/7 మీకు ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్న విధంగా నడపాలా. మీకు తెలుసా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు కంపెనీల్లో. రాత్రిపూట నిద్ర ఉండదు, తిన్నగా నేను మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా బాత్రూమ్ కూడా రాదు వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తే. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. సిగ్గు సార్, పైన బొచ్చుడిపోతూ ఉంటుంది. వయసు మీద పడుతున్న 30 ఏళ్ళకి బొచ్చుడుతుంది కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి. టీచర్లు అని చెప్పేసి నేను ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్న ఈ విషయంలో ఈయన మాట్లాడిన తీరు చూస్తా. అలాగే నిన్నటి దినాన్ని ఏంటంటే ముఖ్యంగా ఈ యోగా చిన్నపిల్లలు 6 సంవత్సరాల పిల్లల్ని 6 గంటల ఉదయం యోగా చేస్తున్నాయి. మరి 6 సంవత్సరాల పిల్లలకి స్కూల్కి వస్తారు కదా, వాళ్ళకి యోగాలు నేర్పించాలి కదా. పిల్లలకి ఆ మాత్రం కూడా చెప్పలేరా? అదే జర్మనీ లాంటి దేశాల్లోనో, జపాన్ లాంటి దేశాల్లోనో, న్యూజిలాండ్ లాంటి దేశాల్లోనో పక్కన సరే ఇవన్నీ పక్కన పెడతా, అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళగానే అన్నీ నేర్పిస్తున్నారే టీచర్లు. ఇంత దిక్కుమాల స్టేజ్లోకి వచ్చేసినారంటే టీచర్లు మిమ్మల్ని ఆ మందు షాపులు ఏదో బెల్ట్ షాపుల మీద పెట్టినాడు కదా ఆ విధంగా పెట్టాలన్నమాట. పొద్దున్న సాయంత్రం నడి ఎండలో బెల్ట్ షాపుల మీద పెట్టాలి మీలాంటి సార్లు. నేను అందరూ అనట్లేదు, ఎందుకంటే నాకు పాఠాలు నేర్పిన గురువులే. నా గురువులు అంటే నాకు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద గౌరవం ఉంది, ప్రేమ కూడా ఉంది. ఇలాంటి గురువుల మీద ఉన్నది ఏమాత్రం కూడా. ఎందుకంటే ఒక స్టూడెంట్ని లైఫ్ని తన కాళ్ళ మీద నిలబడే విధంగా చేసేటటువంటి గురువు ఇలాంటి మాటలు మాట్లాడతానంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాదు. కలత చెందినారు. ఏమి ఒక 4 రోజుల పాటు పిల్లలకి యోగాసనాలు నేర్పించడం, బాడీ ఫిట్ అవుతుంది సార్. మీకు కూడా ఆరోగ్యంగా ఉంటారు సార్, మీరు కూడా మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. 50 సంవత్సరాలకు ముసలితనం రాదు యోగాసనాలు చేస్తే కనుక. బాడీ ఫిట్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ బట్టేది ఎక్కడ పడితే ఆడ. హార్ట్ అటాక్స్ రావు, మానసిక ప్రశాంతత వస్తుంది. అది తప్పిపోయింది, అందుకే యోగా చేయమని చెప్పేది. నిజం చెప్తున్నానండి, నాకు ఆయన మీద కోపం అయితే లేదు, నిజంగా జాలేస్తున్నా. ఒక మాస్టర్ గారు, ఒక హెడ్ మాస్టర్ గారు తోటి టీచర్స్ అందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సింది పోయి ఈ విధంగా నేను రెసిగ్నేషన్ ఇస్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. ఏమి పొద్దున్న సాయంత్రం వరకు ఖాళీ సీట్లో కూర్చుంటారా? ఇంకేం చెప్పినారా? ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫ్రికా తలొచ్చి
ఉద్యోగం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి మంచి పని చేసినారు. దరిద్రం పోయింది. దయచేసి ఇలాంటి టీచర్లని టీచింగ్ ఫీల్డ్కి తీసుకోకండి. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, గత కొన్ని ఏళ్ళకి ఎదురు చూస్తున్నారు. కఠిన పరీక్షలు పెట్టండి వాళ్ళకి. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేస్తా అనుకుంటే టీచింగ్ ఫీల్డ్కి రా. పిల్లలకి పూర్తి స్థాయిలో నువ్వు అండగా నిలబడతానంటే టీచింగ్ ఫీల్డ్కి రా. లేకపోతే నువ్వు డబ్బు సంపాదించడం కోసం టీచింగ్ ఫీల్డ్కి రావద్దని చెప్పేసి ముందే చెప్పండి. ఒకవేళ వస్తే కనుక హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ ఇవ్వండి. కొన్ని కంట్రీస్లో అంటే వాళ్ళ కంట్రీలో హైయెస్ట్ పొజిషన్ మెన్స్ ఎంతైతే సాలరీ సంపాదిస్తారో టీచింగ్ ప్రొఫెషన్ చేసే వాళ్ళు అంత సాలరీ సంపాదిస్తారట. ఒక ఐఏఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్ని రకాల టెస్టులు అయితే ఉంటాయో ఇంచుమించు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళేటటువంటి టీచర్కి అన్ని టెస్టులు ఉంటాయంట ఆ దేశాల్లో. అలాంటి టెస్టులు వస్తే కానీ ఇలాంటి వాళ్ళు అందరూ సాఫ్ అవుతారు. నేను చెప్తున్నానండి, నాకు టీచర్లు అంటే గౌరవం ఉంది, బట్ ఇలాంటి వాళ్ళు అంటే గౌరవం లేదు. చిన్నపిల్లలు లేదంటే టీచర్లతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం లైఫ్లో. అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దీనికంటే దౌర్భాగ్యం ఉంటుంది చెప్పండి.